హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ పిక్లో చూస్తున్నటువంటి పరికిణీ జాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో అయితే ఉంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉందండి. ఇప్పుడైతే నేను బాడీ పరికిణీ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది అయితే చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ అయితే మనం బాడీ కోసం తీసుకున్న ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను అనమాట. వీటికి డబుల్ స్టిచ్ వేయాలండి. రెండింటిని 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ వేయండి. రెండో షోల్డర్ కూడా సేమ్ అలాగనే రెండు వైపులా స్టిచ్ వేయండి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మిడిల్లోనికి ఫోల్డ్ చేయండి. ఇదైతే కటింగ్లో కూడా చేయొచ్చు అనమాట. నేనైతే తర్వాత కట్ చేద్దామని ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. అంటే ఉక్సులు పట్టి, కాజా పట్టి వేస్తాం కదండి, వాటి కోసం అనమాట. ఇప్పుడైతే ఆ మిడిల్లో పట్టుకొని అక్కడి నుంచి పాదం ఇంచు అంటే నెక్ వైపు అండి, పాదం ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకొని క్లాత్ని కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇది బాడీ పరికిణీ కాబట్టి మనం ఇలా ఫోల్డింగ్ అనేది ఆ క్లాత్నే లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చు. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్ మనమైతే ఫస్ట్ కాజాలు పట్టి అయితే అటాచ్ చేయాలన్నమాట. ఫస్ట్ పాదం వెడల్పు వదిలేసి స్టిచ్ అనేది వేయాలండి. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కటింగ్ చేసేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇలా మిడిల్లోనికి ఫోల్డ్ చేసుకొని పైనుంచి కింద వరకు చూసుకుంటూ ఒక కుట్టు అనేది వేయాలన్నమాట. ఇలా స్టిచ్ వేసిన తర్వాత పక్క నుంచి ఇంకో కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. అంటే మిడిల్లోనికి కాజాలు కుట్టుకునే విధంగా అన్నమాట. ఇలా కాజా పట్టి వేసిన తర్వాత మళ్ళీ ఉక్సులు పట్టి అయితే వేయాలి. సేమ్ ఉక్సులు పట్టిని కూడా అలాగే మనం పాదం వెడల్పుతో కుట్టు అనేది వేసేసుకోవాలండి. అదైతే జస్ట్ ఒక ఫోల్డింగ్ అనేది చేసాం కదా, ఇదైతే డబుల్ ఫోల్డింగ్ చేసుకుని లోపలికి కుట్టు వేయాలి. ఇలా పైన టాప్ స్టిచ్ కూడా వేసుకొని దీన్ని ఇలాగా మనం ఉక్సులు పట్టే అంత పట్టిని మలుచుకొని దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసేయండి. ఇదైతే కుట్టు లోపలికి రావాలి, మనకి కాజా పట్టీ అనేది బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేసుకుంటూ ఒక కుట్టు అనేది వేయండి. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత మనం ఈ రెండింటిని కలిపి పట్టుకుని ఖర్చు ఎంతైతే ఉంటుందో అంత వదిలేసి మిడిల్లోనికి ఇలా కట్స్ పెట్టుకోండి. అంటే డాట్స్ వేయడం కోసం అన్నమాట. ఇలా 2.5 పెట్టుకుని వేసుకుంటే డాట్స్ సరిపోతుందండి. 2.5 ఇంచుల పొడవు చిన్నపిల్లలకి. ఇలా రెండు వైపులా కూడా డాట్స్ అనేవి వేసేయాలి. ఇలా డాట్స్ కుట్టిన తర్వాత మళ్ళీ మనం ఫ్రంట్ వైపు ఏదైతే ఉందో దాని దగ్గర అయితే కట్స్ అనేవి పెట్టుకుని అక్కడ కూడా డాట్స్ వేసుకోవాలండి. ఇందాక బ్యాక్ సైడ్ వేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ మిడిల్లోనికి డాట్స్ వేసేసిన తర్వాత ఒక కట్ పెట్టుకోండి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో పరికిణీ ఫ్యాబ్రిక్ దాన్ని కూడా 2 ఇంచులు మనం ఖర్చు కోసం అనేసి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి ఫ్లీట్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్లోని ఒక కట్ అనేది పెట్టుకోండి. ఇలా ఫ్లీట్స్ అనేవి పెట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు ఏంటంటే మనం లైనింగ్కి మిడిల్లోని కట్ పెట్టాం కదా, దాన్ని అలానే బాడీ పార్ట్కి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లోని కట్ పెట్టాం కదా, దానికి మధ్యలోనికి వచ్చే విధంగా అటు ఇటు ఫ్లీట్స్ అనేవి పెట్టుకుంటూ రావాలండి. ఇది ఎటువంటి కొలతలో అవసరం లేకుండా సింపుల్ ట్రిక్తో ఫ్లీట్స్ అనేవి పెట్టుకుంటే చాలా సమానంగా ఈక్వల్గా ఫ్లీట్స్ అనేవి వస్తాయన్నమాట. నేను అదే ట్రిక్తో ఈ ఫ్లీట్స్ అన్నిటిని స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇలా ఫస్ట్ మిడిల్లోనికి కట్స్ పెట్టుకున్న దాని ప్రకారం అవతల వైపు యువతల వైపు క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లీట్స్ అనేవి చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. దీని ద్వారా మనకి ఏంటంటే ఫ్లీట్స్ అనేవి అన్నీ ఒకే రకంగా చివరి వరకు వస్తాయండి. నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి మనకి ఆ ఆనవాలు ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఈ ఫ్లీట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇలా కుట్టుకుంటూ ఉంటే మిడిల్లోనికి వచ్చేసరికి మనం మిడిల్లోని మెయిన్ ఫ్యాబ్రిక్కి అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్కి బాడీ పార్ట్కి కట్స్ ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో చిన్న చిన్న కట్టలు పెట్టాం కదా మధ్యలో, దానికి చూసుకుంటూ ఫ్లీట్ ఎంత పెట్టాలనే దాన్ని ప్లేస్ చేసుకుంటూ వచ్చేస్తే ఫ్లీట్స్ అనేవి ఈవెన్గా బాడీ మొత్తానికి సమానంగా వచ్చి చూసారా నాకు 2 ఇంచెస్ అనేది
ఖర్చు మాత్రం మిగిలింది క్లాత్ ఇలా పెట్టుకుంటూ వచ్చేస్తే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా చేయండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు పిల్లలకి మనకి గుచ్చుకోవాల్సిన పని లేకుండా ఇన్విజిబుల్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ నేను పైన మిడిల్లో కట్టించి మనం ఆల్రెడీ బాడీ పార్ట్కి పెట్టాం కదా, ఈ 2 ఇంచులు ఖర్చులకు వదిలేయగా మిగిలిన క్లాత్ని ఇలా చిన్న చిన్న ఫ్లీట్స్ పెట్టుకుంటూ బాడీ పార్ట్ వైపు వేస్తున్నానండి. అంటే ఖర్చులు మిడిల్లోనికి వెళ్ళిపోయే విధంగా అనమాట. ఇలా లైనింగ్ను కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. నేనైతే లైనింగ్ కాస్త ఎక్కువ తీసుకున్నాను. అదే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంతే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కూడా ఇచ్చారు. అంటే బౌన్సీగా వస్తుంది కదా, పిల్లలకి కెన్ అది యూజ్ చేయవలసిన అవసరం లేకుండా. ఇదిగోండి ఇలా మనం డాట్ ఎక్కడైతే మిడిల్లో కట్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి ఫ్లీట్స్ పెట్టుకుంటూ వెళ్తే సమానంగా వస్తాయన్నమాట. ఇలా ఇన్విజిబుల్గా పిల్లలకి గుచ్చుకోకుండా ఇరిటేషన్ రాకుండా ఉంటుంది. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే మిడిల్లోని కట్ పెట్టుకొని ఫ్లీట్స్ అన్నిటినీ అటు సైడ్ 2 ఇంచులు ఇటు సైడ్ 2 ఇంచులు ఖర్చు కోసం వదిలేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలను. ఇందాక నేనైతే షోల్డర్స్ దగ్గర కుట్టు అనేది వేయలేదు కదండి, అదే ఆర్మ్ హోల్ దగ్గర అదైతే కుట్టాను అనమాట. అలా కుట్టేసుకున్న తర్వాత 2 ఇంచులు మనం ఖర్చు కోసం వదిలేసుకొని బాడీ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ని జస్ట్ బాడీ అంతవరకు మాత్రమే అటాచ్ చేసుకోండి. అంటే వేస్ట్ వరకు అటాచ్ చేసుకొని అక్కడి నుంచి పైకి మళ్ళీ కుట్టుకుంటూ రావాలి. స్ట్రైట్గా కూడా కుట్టుకుంటూ వచ్చేయచ్చండి. అంటే కింద మనం ఫిల్ట్ వేస్తాం కదా, అది ఇప్పుకుని మళ్ళీ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఈ విధంగా కూడా కుట్టి చూడండి, పరికిణి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పైన ఎక్కడైతే కుట్టాపామో అక్కడి నుంచి పరికిణిని ఇలా ఇక్కడి నుంచి కుట్టుకుంటూ చివరి వరకు వచ్చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఫిల్ట్ వేస్తాం కదా, ఇలా కుట్టేసిన తర్వాత కలిపి లైనింగ్ని మెయిన్ పార్ట్ని కలిపి కుట్టేస్తే ఫిల్ట్ వేసేటప్పుడు మనం వేయలేము, అలానే ఇప్పేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఫిల్ట్ వేసుకున్నప్పుడు పిల్లలు పెద్ద అయిన తర్వాత విప్పేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అదేవిధంగా లైనింగ్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని ఖర్చులు లోపలికి పెట్టేసుకొని లైనింగ్ను కూడా అదేవిధంగా పక్క నుంచి కుట్టుకుంటూ అయితే వచ్చేయాలన్నమాట. ఇలా స్ట్రైట్గా అన్నిటికీ డబుల్ కుట్ అయితే వేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే డబుల్ కుట్ వేయండి. ఇలా కుట్టేసిన తర్వాత పరికిణి అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఇలా లోపలికి ఫిల్ట్ వేద్దామండి. మనం ఎంత ఫిల్ట్ అయితే వేయాలనుకుంటున్నామో అంత ఫిల్ట్ వేయాలన్నమాట. అంటే బేబీ పొడవును చూసుకొని పొడవును బట్టి ఎంత క్లాత్ ఎక్స్ట్రా ఉందో దాన్ని బట్టి ఫిల్ట్ అనేది వేయాలి. ఫిల్ట్ సైడ్ కుట్లు ఎక్కడైతే ఉంటాయో వాటి నుంచి వేస్తాం కాబట్టి సైడ్ కింద కుట్టు పై కుట్టు కలిసే విధంగా కుట్టు అనేది వేసి దానిపైనుంచి ఫిల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. నాకైతే మెజర్ని చూడడాన్ని బట్టి కరెక్ట్గా మనకి ఇక్కడ డిజైన్ ఏదైతే వచ్చిందో దాని మీదుగా వచ్చిందనమాట. నేను అందుకని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను. ఇదైతే 2.5 ఇంచ్ అంటే 5 ఇంచెస్ వరకు లోపలికి ఫిల్ట్ అనేది పెట్టాను. ఫైనల్గా అయితే డ్రెస్ కంప్లీట్ అయింది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రాక్ ఎలా ఉంది అనేది మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.